మామూలుగా అందరిలాగానే ఆయన కూడా. కనుక మన దేశానికి వచ్చినప్పుడు హీఈస్ ట్రీటెడ్ నాట్ యాజ్ ఎ రిలీజియస్ హెడ్ బట్ యాజ్ ఎ సెక్యులర్ హెడ్ ఆల్సో. అలాంటి అధికారాలు, డబ్బు, విలాసాలు, భయంకరమైనటువంటి ఇమ్మోరల్ లైఫ్, చాలా పాపభూయిసమైనది. ఇంకొకటి ఏంటంటే పదవులను నమ్ముకోవటం అన్నమాట. ఆర్చి బిషప్ కానివ్వండి, బిషప్పులను కానివ్వండి, ప్రీస్టులను కానివ్వండి, వారికి డబ్బు ఇచ్చి మరి వారు అమ్ముకుంటూ ఉండేవారు. ఈ దురాచారాలను ఖండించే లూథరన్ సంఘం కానివ్వండి, క్రైస్తవ సంఘం కానివ్వండి, మార్టిన్ లూథర్ని జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి దురాచారాలను ఖండించాడు మహానుభావుడు అని మనం ఆయన పొగుడుతూ, అలాంటి దురాచారాలు సంఘంలో కానీ ఇంకెక్కడైనా ఉన్నాయనుకోండి, అది ఏమవుతుంది? అపకారం చేసినట్టు అవుతాం కదా. సంఘానికి అపకారం చేసినట్టు, దేవునికి అపకారం చేసినట్టు అవుతాం. కనుక ఇట్స్ ఏ కాల్ టు మోరల్ లైఫ్, మోరల్ కరెక్షన్స్. దేవుని యొక్క సేవకులుగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనమంతా కూడా దేవుని యొక్క నైతిక విలువలకు కట్టుబడి జీవించాలి. ఆనాడు క్రైస్తవ సంఘం తప్పు బోధలు బోధించి అంతా మన చేతుల్లో ఉందన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా జీవించేవాడు అన్నమాట. ఇలాంటి దురాచారాలు సంఘంలో ఉన్నాయి, చెడిపోయినాయి అని అంటే మార్టిన్ లూథర్ ఒకటే అనేవాడు, ఈ దురాచారాలు ఉన్నాయి కాబట్టి సంఘం చెడిపోలేదు బాబు, సంఘం చెడిపోయింది కాబట్టి ఈ దురాచారాలన్నీ వచ్చినాయి. ఈ బిల్డింగ్లో ఒక చోట క్రాక్ ఇచ్చిందంటే పునాదిలో లోపం ఉందన్నమాట. దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ద టీచింగ్ ఆఫ్ ద చర్చ్. పాప పరిహార పత్రాలు అమ్ముకుంటే, కొనుక్కుంటే మన పాపాలు పోతాయి అనుకున్నవాడు ఎన్ని పాపాలైనా చేయవచ్చు, డబ్బిచ్చి కొనుక్కుంటమే కదా. కనుక సంథింగ్ రాంగ్ విత్ ద టీచింగ్ ఇట్ సెల్ఫ్. ఆ తప్పు బోధలను ఖండించినటువంటి మార్టిన్ లూథర్ ప్రాణాలకు త్యాగం చేశాడు. నిజంగా ఆయన ప్రాణం ఎంత భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి స్థితిలో ఉందో మీకు తెలుసు, చరిత్రలో చదువుతూ ఉంటాం మనం. కానీ ఏమైనా సరే, ఎంతైనా సరే, ఆయన చక్రవర్తి దగ్గర నీ యొక్క మాది సిద్ధాంతాన్ని గురించి వివరించాలి రమ్మని అన్నప్పుడు చివరికి వినలేదనకండి ఆయన మాట. తప్పని ఒప్పుకుంటావా లేదా అని ఒక మాట అడిగారు. ఆయన పోయేటప్పుడు స్నేహితులందరూ చెప్పారు, అయ్యా నువ్వు పోకముందే నీ పుస్తకాలన్నీ బ్యాన్ చేశాడు చక్రవర్తి, నేను తప్పక జాన్ హస్ లాగానో మరి ఇంకా వేరేలాగానో నేను చంపేసేస్తారు బాబు అని అంటే ఆయన ఏమన్నాడంటే, ఇందాక మనం పాట కూడా పాడుకున్నాం, జాన్ హస్ను చంపారు కానీ ఆయన సత్యాన్ని వారు చంపలేకపోయారు. నోబడీ కెన్ కిల్ ద ట్రూత్. నన్ను చంపవచ్చు వారు, కానీ నేను దేవుని వాక్యము ద్వారా నేర్చుకున్నటువంటి ఈ సత్యాన్ని బోధించే ఈ సత్యాన్ని ఎవరు కూడా చంపలేరు. ప్రాణము పోయినా కూడా నష్టం వానిదే ఇది అని మార్టిన్ లూథరు ధైర్యముగా సత్యానికి నిలబడ్డాడు, సంఘాన్ని సంస్కరించాడు, గొప్ప సంస్కారం తీసుకొని వచ్చాడు. ఈనాడు మనం ఆరాధన జరుపుకుంటున్నామంటే ఈ ఆరాధన ప్రతి అంశములోనూ నాకు అసలు వీలుగుంటే ఈ ఆరాధన తీసుకుని భాగాలుగా మీకు వివరించి దీని మీద ఏ విధంగా రిఫర్మేషన్ థియాలజీలో ఇది డెవలప్ అయ్యి ఉంది, లేక రిఫర్మేషన్ సిద్ధాంతాలన్నీ ఈ ఆరాధనలు ఎలాగున్నాయని వివరించుదామని కూడా అనుకున్నాను. అసలు ప్రతి విషయం కూడాను, మన పాస్టర్ చెప్పే ప్రతి మాట, మనం పాడే పాట కానివ్వండి, మన ప్రభురాత్రి భోజనాలు కానివ్వండి, అన్నీ కూడాను ఈ రిఫర్మేషన్ సిద్ధాంతాల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మార్టిన్ లూథరు సంఘ సంస్కరణలో మొట్టమొదటి చేసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని తర్జుమా చేశాడు జర్మనీ భాషలోకి. ప్రజలందరూ కూడా వాక్యాన్ని తెలుసుకోవాలి. ఎవరో పోపు చెబితే ఇక అదే దేవుని వాక్యము, ప్రీస్ట్ చెబితే అదే దేవుని వాక్యం అనుకుంటే దే ఆర్ పుట్ ఇన్ ద డార్క్నెస్. నేనేం చెప్తున్నాను మీకేం తెలుసు? బైబుల్ని ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఏమైంది జరిగిందో తెలుసండి? ఇంగ్లాండ్ దేశంలో కూడా ట్రాన్స్లేట్ చేశారు, దాన్ని అక్కడ పెట్టారు చర్చిలో. ఆ ప్రీస్ట్ బోధ విన్న వారందరూ కూడా తర్వాత పోయి దేవుని వాక్యాన్ని చేస్తున్నారు. నిజంగా ఆయన చెప్పింది కరెక్ట్గా ఇందులో ఉందా లేదా అని చూస్తున్నారన్నమాట. ఇది స్టాండర్డ్ అయిపోయింది, ఇది క్రైటీరియా, ఇది కొలమానం, ఇది ప్రామాణికం. వారు చెప్పిన బోధ దీనికి అనుకూలంగా ఉండాలి. అందుకని ఆయన జర్మనీలోకి, ఆ జర్మన్ భాషలోనికి ట్రాన్స్లేట్ చేశాడు బైబుల్ని. ఆరాధన చేశాడు, మొత్తం ఆరాధన చేశాడు. ఈ ఆరాధన ద్వారా మన విశ్వాస జీవితంలో మనం బలపడాలి. ఎవాంజలికల్ ఫెయిత్, ప్రతి దానిలో కూడాను ప్రభు దగ్గరకు రండి,
మన పాపాలు ఒప్పుకుందాం రండి అని ప్రీస్ట్ మొట్టమొదటిగా మన పాస్టర్ ఆరాధనలో మన కాలు ఇస్తాడు కదండి, మన పాపములు ఒప్పుకుందామని అంటాడు. అప్పుడు మనం తలంపు వల్ల, మాట వల్ల, క్రియ వల్ల నీకు విరోధంగా పాపం చేశాను ప్రభు అని అంటామన్నమాట. ఇట్స్ ఏ కాల్. పాస్టర్ ఈజ్ నాట్ ద మీడియేటర్. ఇంతకుముందు రోమన్ కేథలిక్ సంఘంలో అయితే ప్రతినిధి మీడియేటర్గా ఉండేవాడు, మధ్యవర్తి అన్నమాట. ప్రజల పక్షంగా దేవునితో, దేవుని పక్షంగా ప్రజలతో ఇది చేసేవాడు. దేర్ ఈజ్ నో మీడియేటర్. డైరెక్ట్గా ప్రభు దగ్గరకు వచ్చి ఆయనే మన మీడియేటర్. ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకొని, మన అవసరాలు ఆయనకి విన్నవించుకొని, మన తప్పులు క్షమించమని, మన అవసరాలు తీర్చమని, మన ఇబ్బందులు, మన కన్నీరు, వేదనలు ఆయనకి చెప్పుకొని ఆయన ద్వారా ఆశీర్వాదం పొందాలని ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఆ లింక్ ఏర్పాటు చేయడానికి మార్టిన్ లూథర్ చేసినటువంటి కృషి. దేవుని బిడ్డలారా, ఈనాడు ఆ మహనీయుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వీ ఓ సో మచ్. ఆయన నుంచి మనం ఎన్నో గొప్ప విషయాలు, ఆయన నుంచి మన విశ్వాసం, మన విశ్వాసానికి సంబంధించినటువంటి వనరులు సమస్తాన్ని కూడా మనం ఈ విధంగా ఈ ట్రెడిషన్లో మనం పొంది ఉన్నాం. కాబట్టి వీఆర్ థ్యాంక్ఫుల్ టు లూథర్, బట్ వీ ప్రైజ్ గాడ్. దేవుని యొక్క సాధనం, బికాస్ దిస్ వాజ్ ద హోల్ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని కార్యం అండి అది. మార్టిన్ లూథర్ చేసింది అది కాదు. ఆనాడు ప్రభు ఏ విధంగా నశించిపోతున్నటువంటి సంఘాన్ని బాగు చేయాలని కొరడా పుట్టుకున్నాడో, ఈనాడు ఈ సమయంలో 16వ శతాబ్దంలో తన సాధనమైన మార్టిన్ లూథర్ని సాధనంగా వాడుకొని సంఘాన్ని సంస్కరించాడు. అలాంటి మార్టిన్ లూథర్లు దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడే నాయకులు ఈనాడు మన సంఘంలో ఇంకా అనేక మంది రావాలని ప్రార్థన చేద్దాం. మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాక్యపు వెలుగులో మన విశ్వాసపు రక్షణ అనుభవంలో బలపరిచి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఒకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఒక గంట ఈ సంస్కరణ ఉద్యమం మీద చక్కని సందేశాన్ని అందించినట్టు నీకంకితం దేవాయి జీవితం, నీకంకితం. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా, శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా, శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. దేవాయి జీవితం, నీకంకితం. దేవాయి జీవితం, నీకంకితం. తందానే తానానే నానే, తందానే తానానే నానే, నానే నానే నానా. తందానే తానానే నానే, తందానే తానానే నానే, తానే నానే నానా. నీ ప్రేమను చూపించి, నీ కౌగిటిలో చేర్చి, నీ మార్గమునే నాకు చూపినావు. నీ ప్రేమను చూపించి, నీ కౌగిటిలో చేర్చి, నీ మార్గమునే నాకు చూపినావు. నీతోనే నడిచి, నీలోనే జీవించి, నీతోనే సాగెదను. నీతోనే నడిచి,
నీలోనే జీవించి నీతోనే సాగెదను. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. నా పాప భారమును సిలువపై నువ్వు మోసి నీ కల్వరి ప్రేమను నాపై చూపినావు. నా పాప భారమును సిలువపై నువ్వు మోసి నీ కల్వరి ప్రేమను నాపై చూపినావు. నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగెదను. నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగెదను. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. దేవా జీవితం నీకంకితం. దేవా జీవితం నీకంకితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని కష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. ఎన్ని కష్టాలైనా. గ్రీటింగ్స్ కార్యక్రమం ఉంది. మొట్టమొదటగా మన పిసిసి చైర్మన్ గారు శ్రీ పి రాజ్ పురుషోత్తం గారు 1 నిమిషం వారు గ్రీటింగ్స్ అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి అలాగే మన ప్యారిస్ పాస్టర్ గారికి, మరి పాస్టర్ గారైన ఫిలిప్ గారికి, ఐజియా పాస్టర్ గారికి, మరి ట్రెజరర్ గారైన శామ్యుయల్ థియోడర్ గారికి, కుమార్ బాబు గారికి, మరి అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మీకు, మరి ఇతర సంఘాల నుంచి వచ్చిన వారందరికీ కూడా మరి నేను ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే ఈరోజు మన సాంప్రదాయాలు, మన లూథరన్ సంఘాలు నుండి ప్రొటెస్ట్ సంఘాలన్నీ కూడా మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకుండా మరి ఈరోజు మార్టిన్ లూథర్ వేడుకను మనం జరుపుకుంటున్నాం. మరి ఈ వేడుకకు మరి ఇంతమంది వచ్చినందుకు మరి మీకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించాలండి మేము. ఎందుకంటే ఒకసారి గడిచిన సంవత్సరాల్లో ఒకసారి జరిగిన మతోద్ధరణ వేడుకకి మేము ఒకసారి చూసినట్లయితే మేము లెక్క పెట్టాం 30 మంది హాజరయ్యారు అప్పుడు. మరి ఈరోజు ఇంతమంది దగ్గర 300 మంది ఈరోజు మరి వచ్చారంటే మరి ఈ